హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ధనత్రయోదశి విశిష్టత, ధనలక్ష్మీదేవికి ఏ సమయంలో పూజ చేయాలి, యమదీపం ఎప్పుడు పెట్టాలి, ధన్వంతరి జయంతి గురించి, ఈరోజు ఏ వస్తువులు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందో, ఏ వస్తువులు కొనుగోలు చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి జన్మదినమైన ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపము. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థము. దీనినే ధన్తెరస్ అనియు, యమత్రయోదశి అని కూడా అంటారు. దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనువు, దేవవైద్యులు ధన్వంతరి కూడా జన్మించాడు. ఆ రోజు ఆశ్వయుజ త్రయోదశి సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వమానవాళి ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. ఈ ధనత్రయోదశి సాయంత్రం వేళ లక్ష్మీ కుబేర పూజ చేసి దీపాలను పెట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. ఇంటి గుమ్మం ముందు రకరకాల ముగ్గులు వేసి ఆ ముగ్గులపైన 2 మట్టి ప్రమిదలను ఒకదానిపై ఒకటి పెట్టి నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. ఇది చాలా విశేషమైన పండుగ. వృషభ లగ్నంలో లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. దీపావళి పండుగ ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ధనత్రయోదశి అమ్మవారి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రంతో కలిసి రావడము చాలా విశేషము. ఈ 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన ధనత్రయోదశి పండుగ జరుపుకుంటాము. త్రయోదశి తిథి అక్టోబర్ 18వ తేదీన శనివారం మధ్యాహ్నము 1:07 ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నము 1:37 ముగుస్తుందండి. లక్ష్మీ కుబేరులకు పూజ చేయవలసిన శుభ సమయము అక్టోబర్ 18వ తేదీ శనివారం సాయంత్రము 5:40 నుండి 8:10 లోపు పూజ చేసుకోవటానికి మంచి శుభగడియలైతే ఉన్నాయండి. ఈ సమయంలోనే యమదీపం పెట్టుకోవటానికి మంచి సమయము. ఈ ధనత్రయోదశి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని ఆవు నెయ్యి వేసి తామర వత్తులతో కానీ జిల్లేడు వత్తులతో కానీ దీపారాధన చెయ్యాలి. మనకున్న బంగారు నగలు పసుపు నీటితో కడిగి లక్ష్మీదేవికి అలంకరించాలి. కుంకుమ పువ్వు రంగున్న కుంకుమతో లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని కుబేరుని సుగంధభరితమైన పుష్పాలతో పూజించాలి. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. బెల్లం పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి నీరాజనం ఇవ్వాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించటం వలన మనకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ ధనత్రయోదశి అనేది యమధర్మరాజుకు ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున యమధర్మరాజును చిత్రగుప్తుని పూజిస్తారు. యమధర్మరాజుకి ప్రధాన ద్వారం వద్ద దీపం పెట్టడం వలన రక్షణ లభిస్తుందని నమ్ముతారు. అంతేకాక ఆయుష్ పెరుగుతుందని, అనుకున్న పనులన్నీ జరుగుతాయని భావిస్తారు. ఈ ధనత్రయోదశి రోజు సాయంకాలము త్రయోదశి తిథి ఉన్న రోజున గుమ్మం బయట ముగ్గులు వేసి మట్టి ప్రమిదలు ఒకదానిపై ఒకటి పెట్టి నువ్వుల నూనెతో దక్షిణ దిక్కు చూసే విధంగా యమదీపం పెట్టాలి. ఈ 5 రోజులు సూర్యాస్తమయం అయ్యాక దక్షిణం దిక్కు చూసే విధంగా యమదీపం పెట్టాలి. లక్ష్మీదేవి పూజంతా అయ్యాక కథ వినాలి. పూర్వకాలంలో హిమ అనే రాజు ఉండేవాడు. ఆ మహారాజుకి లేక సులోచనుడనే కొడుకు పుట్టాడు. ఆ సులోచనుని జాతకం ప్రకారము వివాహమైన 4వ రోజునే మృత్యుగండం ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తారు. ఆ తరువాత కొంతకాలానికి ఆ సులోచనుడికి వివాహ వయసు రానే వచ్చింది. సులోచనుడికి విధిగా వివాహం చేస్తారు. ఆ 4వ రోజే మహారాజు తన కోడలికి తన భర్త జాతకంలో ఉన్న దోషాలను గురించి చెబుతాడు. తన కొడుకుని యమధర్మరాజు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడని చెప్పి బాధపడుతుంటాడు. తనకు ఏమీ తెలియని యువరాణి ఎవరో అనుభవజ్ఞులైన
పెద్దలు చెప్పిన సలహా మేరకు తన నగలన్నీ తీసి అమ్మవారికి అలంకరించి భక్తితో లక్ష్మీదేవికి పూజ చేసి గుమ్మం ముందు యమదీపం పెడుతుంది. అలాగే మిగిలిన బంగారం అంతా గుమ్మం ముందు పోగులా వేసి దాని మీద దీపం పెట్టి వెలిగిస్తుంది. తన భర్తకున్న మృత్యుదోషం ప్రకారము మృత్యుగడియల్లో యమధర్మరాజు 4వ రోజు సర్పరూపంలో వస్తాడు. సర్పరూపంలో వచ్చిన యమధర్మరాజు గుమ్మంలో అడుగు పెట్టగానే యువరాణి భక్తి శ్రద్ధలతో చేసిన లక్ష్మీదేవి పూజ చూసి లక్ష్మీదేవికి అలంకరించిన ఆ బంగారు నగలు గుమ్మం ముందు పెట్టిన యమదీపం వెలుగులో అక్కడి నగల కాంతిని చూసి యమధర్మరాజు మైమర్చిపోతాడు. ఈలోపు సులోచనుడి యొక్క మృత్యుగండ సమయము దాటిపోయి తొలగిపోతుంది. అప్పటి నుండి యమప్రీత్యర్థము గుమ్మం బయట కింద ముగ్గులు వేసి యమదీపం పెట్టడము పూజించడము ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున యమధర్మరాజుని పూజించి యమదీపం పెట్టడం వలన పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి. స్త్రీ శాపాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. యముణ్ణి చిత్రగుప్తుని ప్రార్థించుకొని యముని బాధ మాకు లేకుండా ఉండేటట్లు చూడు అని ధన్వంతరిని ప్రార్థించుకుంటారు. ఈ ధన్వంతరిని విష్ణు అవతారంగా భావిస్తారు. ఈ ధన్వంతరి జయంతి సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఏటా ధన్వంతరి జయంతి సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఈశాన్య దిశకు విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయువు లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఈ ధన్వంతరి జీవుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఆయనను ఆయుర్వేద పితామహుడుగా పరిగణిస్తారు. ఈ ధన్వంతరి ఆలయము గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో మాత్రమే ఉన్నాయి. కేవలము మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే జర్మనీ, అమెరికా, రష్యా, బ్రిటన్ వంటి దేశాలలో కూడా ధన్వంతరికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. నేటికి మనలో చాలామంది వైద్యులు తమకు వైద్యం చేసే శక్తిని పెంచమని ధన్వంతరికి ధనత్రయోదశి రోజు పూజలు హోమాలు చేస్తారు. ఈ రోజు బంగారం లేదా కొత్త నగలు కొనాలని ఏమీ లేదండి. మనకున్న నగలతోనే అమ్మవారిని అలంకరించి పూజ చేసుకుని గుమ్మం ముందు దీపారాధన చేయడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఈ ధనత్రయోదశి రోజు గోమాతను పూజించి గోమాతకి అరటిపళ్ళను తినిపించిన వారికి అరిష్టాలు తొలగి దైవానుగ్రహం పొందుతారు. ఈ ధనత్రయోదశి కథను ఎవరైతే వింటారో వారికి సిరి సంపదలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజున బంగారమే కొనుక్కోవాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదండి. దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తాం కాబట్టి ఆ లక్ష్మీ పూజలో వాడేటటువంటి వస్తువులు ఏమైతే ఉన్నాయో అవి ధనత్రయోదశి రోజు కొనుగోలు చేయమని శాస్త్రంలో చెప్పబడి ఉంది. ప్రధానంగా ధనత్రయోదశి రోజు కొనుగోలు చేయవలసిన వస్తువులు ఏమిటంటే లక్ష్మీ నారికేళము, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, తెల్లటివి, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు లక్ష్మీప్రదమైన గురువింద గింజలు, తర్వాత ముత్యపు శంఖము, లక్ష్మీ శంఖము, గోమతి చక్రాలు. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి సంబంధించిన ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాలి. చీపురు కట్ట కూడా తెచ్చుకోవాలి. ధనత్రయోదశి రోజు తెచ్చుకోకూడని వస్తువులు ఏమిటంటే ఇనుముతో సంబంధమైన వస్తువులు, తైలము, నల్లటి వస్తువులు, నల్లటి కుండలు మొదలైనవి తెచ్చుకోకూడదు. ధనత్రయోదశి రోజు తెచ్చుకోవలసిన వస్తువులు ఆ రోజునే తెచ్చుకొని దీపావళి రోజు పూజలో వాడుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అఖండ సౌభాగ్యము కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.